आज झूमो नाचो खुशी के गीत गाओ कि आए आज आप है हमारे बीच में। स्वागतम स्वागतम स्वागतम। आज झूमो नाचो खुशी के गीत गाओ कि आए आज आप है हमारे बीच में। स्वागतम स्वागतम स्वागतम। యాత్రలో మన ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి సెయింట్ జేవియర్స్ విద్యా సంస్థల అధినేత కారణకు ఆత్మాభిమాని ఆత్మబంధువు శ్రీనివాస్ పట్నాయక్ గారిని మీ అందరి కాకపోతే సార్ కొద్ది సైడ్ సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథి మన కులబంధువు అభిమాన సింధువు మన ఆత్మబంధువు అయినటువంటి అధ్యక్షుల కార్యదర్శులు అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మహేష్ గారికి స్టేజ్ మీద కూర్చున్న అందరు పెద్దల్ని, నా ముందు కూడా చాలా మంది పెద్దవాళ్ళు కూర్చుంటున్నారు. మా నాన్న లాంటి వాళ్ళు, మా అమ్మ లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరినీ హృదయపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను. నేను షాపులు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే నేను తెల్లారి రావాల్సింది కటక్ నుండి వచ్చాను. ఆ ఫ్లైట్ కొంచెం డిలే అయిపోయింది భవానీపట్న. అక్కడ నుంచి రోడ్ కూడా బాగా వల్ల లేట్ అయిపోయింది. స్నానం కూడా చేయలేదు. అయినా డైరెక్ట్ దేవుడి దగ్గరికి వచ్చాను. అమ్మ నన్ను క్షమించాలి. ఈరోజు నేను ఏదో చెప్పడానికి పోతున్నానంటే, నేను ఐ నాట్ హియర్ టు గివ్ ఎనీ స్పీచ్ ఇవ్వడానికి నేను ఆలోచించలేదు. మన కన్నడ సమాజం అంటే నేను చెప్తా, ఛత్తీస్గఢ్ అవనా, అది హైదరాబాద్ అవని, వైజాగ్ అవని, రాయగఢ అవని, జైపూర్ అవని, ప్రతి కన్నడ సమాజం పట్నాయక్ సమాజం వల్ల చాలా చేంజెస్ వస్తున్నాయి. ముందు కన్నడ సమాజం అంటే బేసికలీ మనం అందరూ టీచర్స్గా ఉండేము. దాని తర్వాత మెల్లిమెల్లిగా డాక్టర్స్గా వచ్చారు. ఇప్పుడు రీసెంట్లీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, మన తెలుగు కన్నడ సమాజం పట్నాయక్ సమాజంలో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అయిపోయారు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అయిపోయారు. మన ఆర్పి పట్నాయక్ గారు కూడా వచ్చారు, బిలాస్పూర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వచ్చారు, సినిమాల రంగాలు కూడా వచ్చారు. ఈరోజు చూస్తున్నాం చాలామంది అందమైన అమ్మాయిలు, అంతే సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు మన తెలుగు అమ్మాయిలు అందరూ, మన పట్నాయక్ అమ్మాయిలు అందరూ. వాళ్ళు నా మీద గులాలు వేస్తున్నప్పుడు అలా అనిపించిందంటే, ఇది వేరే టైప్ వేరే నాకు
వేరే సమాధానం చేస్తున్నారు. అంటే నాకు ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్, చాలా బాగా అనిపించింది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్, ఏం చెప్పాలి నాకు తెలియడం లేదు. సడన్లీ నాకు చెప్పేది ఏదో స్పీచ్ ఇవ్వమని, బట్ ఐ సే మై ఇన్నర్ ఫీలింగ్స్, మనసులో ఉన్న మాట చెప్తున్నాను. ఈరోజు మీరు ఇచ్చిన ఎఫెక్షన్, లవ్కి, అంటే ఐ డోంట్ థింక్ దట్ ఐ డిజర్వ్ ఆల్ దీస్ థింగ్స్. ఈరోజు స్కూల్ చేశా, గత 10 సంవత్సరాలు అయింది. అథ్లెటిక్స్ కూడా, స్పోర్ట్స్లో కూడా పనిచేస్తున్నాను. కానీ చాలా మంది ఉన్నారు మన పట్టణాలో, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ ఐడెంటిఫైడ్ అవడం లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి పర్సనాలిటీస్ అందరికీ ఐడెంటిఫై చేసి మన కులం కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఎక్కువ సమర్థన చేస్తే బాగుంటుందో. ఈరోజు నేను మాట ఇస్తున్నాను. రాయగడ ఒక చిన్న స్కూల్ ఉంది, సెయింట్ జేవియర్ స్కూల్, జైపూర్ కూడా ఉంది, వరంపూర్ నెల దగ్గర ఉన్నాయి. కానీ మన జాతిలో ఉన్న, మన కులంలో ఉన్న, పట్టణానికి సమాజంలో ఉన్న ఎవరైతే అన్ఎంప్లాయిడ్ చాలా మంది ఉన్నారు, బాగా చదువుతున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు సరిగ్గా లేవు, దే ఆర్ స్టిల్ ఫైటింగ్ ఫర్ డే టు డే లైఫ్. సో వాళ్ళని నేను చిన్న హెల్ప్ చేయగలను. ఉద్యోగాల కోసం ఫస్ట్ ప్రయారిటీ మనం పట్టణానికి సమాజమే నిలుస్తుంది, నేను హామీ ఇస్తున్నాను. ఒక ఉడక సహాయం, ఒక చిన్న ఉడక సహాయం లాగా ఏదైనా చేస్తాను. రెండోది ఏంటంటే, నేను నా మనసులో మాట, ప్రతి చోట నాకు తెలియదు రాయగడ సంగతి, కానీ జైపూర్ కూడా వాళ్ళు చేశారు. మంచి జాగా ఒకటి కొని వాళ్ళ కోసం ఒక భవనం కట్టి మనం పట్నాయక్ సమాజం కోసం ఒక హాల్ లాగా చేస్తే ఇంకా బాగున్నాం. మహేష్ పట్నాయక్ గారు ఉన్నారు కదా, పాలిటిక్స్ కూడా ఉన్నారు, ఆయన చైర్మన్ కూడా. సో డెఫినెట్లీ మంచి జాగా మనకు దొరికితే, చిన్న జాగా అయినా పర్వాలేదు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ క్లియర్ టు అనౌన్స్ టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్. మన సమాజం కోసం బిల్డింగ్ కట్టడానికి కూడా హామీ ఇస్తున్నాను. ఇది చేయండి, అంటే లాగిన్ చేస్తుంది బాగున్నాం. ఇవాళ 1500 మంది ఉన్నారంటే రేపు నేను ఎలక్షన్లు గెలుస్తా, తప్పకుండా ఎమ్మెల్యే అయిపోతారు. ఒక జాతీయ రాష్ట్రాలు పంచాయతీ మనకి పేరు పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు మహేష్ గారు చెప్తున్నారు సార్, ఎంతమంది జనం ఉన్నారు కదా మన దగ్గర, 1500 మంది ఉన్నారు. వాళ్ళు అందరూ ఓటు ఇస్తే మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోతారు. అయితే ఎమ్మెల్యే ఎందుకంటే అవలేమండి, ఎస్పీ ఏదో రాయగడ ఉన్నాయి. అయినా నేను ఒకటే, ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ ఆల్ ద పట్నాయక్స్ విల్ కమ్ అప్ టు మోర్ దెన్ అవర్ ఎక్స్పెక్టేషన్. చాలా మంది ఇప్పుడు సినిమా రంగంలో కూడా చాలా మంది వస్తున్నారు, చూస్తున్నాను. పట్టణ ఆర్మీ పట్నాయకులతో మాట్లాడేది ఈ సంగతి చెప్పాను. సార్ పని మన పొలంలో చాలా మంది అందమైన ఆడవాళ్ళు, హీరోస్ కూడా తిరుగుతున్నారు. సో మెనీ బాయ్స్ ఐ కెన్ సీ గుడ్ ఫర్ పర్సనాలిటీ. వాళ్ళందరూ ఛాన్స్ ఇవ్వాలి సార్. మ్యూజిక్ కూడా ఇప్పుడు పట్నాయక్ చాలా మంది పాటలు కూడా పాడుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. సో వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి. మై అడ్వైస్ టు యూ, 98%, 99% అనేది పరిగెట్టవద్దు. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో నేను కొంచెం ట్రై చేస్తాను. ఆ రోజు ట్రై చేశాను, అండ్ టు మై సర్ప్రైజ్ ఐ డిడ్ ద బెస్ట్, అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. నేను చాలా బాగా చేశాను, వరల్డ్ లెవెల్ నెంబర్ 1. మన పిల్లల్లోన, అందరూ పిల్లల్లోన టాలెంట్స్ బాగా ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. పిల్లలు కూడా తెలియదు వాళ్ళని టాలెంట్స్ ఏంటి ఉన్నాయి. సో మిమ్మల్ని నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఐడెంటిఫై ద టాలెంట్. ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్స్ మీరు ఐడెంటిఫై చేయండి. మరి ఎప్పుడు చదువు 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 ఐఏఎస్ 98%, ప్లీజ్ డోంట్ డూ దట్. ఆ రోజులు పోయి, నేను చిన్నప్పుడు ప్లే గ్రౌండ్ కలిసి మా అమ్మ నా వాళ్ళు చెప్తుంది, రేట్ నాటి చేసి వెయిట్ చేస్తానండి. చదివితే బాగుంటుంది. కానీ ఈరోజు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎడ్యుకేషన్, బట్ ద గైస్ ఎవరైతే 19% ఇచ్చారు క్లాస్ 1 టాపర్, దే ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ స్కూల్. సో పట్నాయక్స్ కి ఈ రోజున అప్పీల్ ఏంటంటే, ఉద్యోగం మేము చెయ్యము, ఉద్యోగాలు మేము ఇస్తాము. ఈ విల్ బి ద జాబ్ గివర్, నాట్ ద జాబ్ సీకర్. మేము డాక్టర్లు అవ్వము, మేము మెడికల్ కాలేజ్ చేసి డాక్టర్లు మేము తయారు చేస్తాం. మేము ఇంజనీర్లు అవ్వము, ఇంజనీరింగ్ కాలేజ్ చేసి మన పట్నాయకులు ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తారు, దాంట్లో మన ఇంజనీర్ ప్రొడ్యూస్ చేస్తాం. మేము టీచర్లు అవ్వము,
టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్ చేస్తాం. ఆ ఎంటర్ప్రినర్షిప్ మన బ్రెయిన్ బాగా రావాలి. ఎందుకంటే పట్నాయక్ సార్ బేసికల్లీ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. గత 100 years మీరు హిస్టరీ తీసుకుంటే చూస్తారు. పట్నాయక్ సార్ బేసికల్ ఫర్ జాబ్. మరి పని చేస్తున్నావు, ఉద్యోగం చేస్తావా? మా నాన్నగారు ఎప్పుడూ తిట్టేవారు, ఒరే ఎందుకురా ఆడుతున్నావు, ఎందుకురా వేస్ట్ చేస్తున్నావు పని. నేను అప్పుడే అన్నా, నాకు జాబ్స్ ఇవన్నీ చెప్పవద్దు. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఇన్ మై లైఫ్, బట్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బి సంథింగ్ ఇన్ మై లైఫ్. హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. చాలా మంది పట్నాయక్ పిల్లలు ఉన్నారు, బట్ దే ఆర్ ఫోర్స్డ్ బై ద పీపుల్, ద పేరెంట్స్, ద సొసైటీ. ఏంటంటే నేను చెప్పింది ఒకే మాట, బీ ఎంటర్ప్రినర్ ఇన్ యువర్ లైఫ్. ఇది మీరందరూ నన్ను మార్చేవాళ్ళని, పేరెంట్స్ని, పెద్దవాళ్ళని, మా కొలీగ్స్ని, స్టేజ్ మీద కూర్చున్న అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఈరోజు మనం మనసులో పెట్టుకుందా, ఉద్యోగాలు చేయకుండా మనం ఎంటర్ప్రినర్ అవుతాము. అది చెప్పడానికే ఎంత దూరం నేను వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అందరూ కూడా మీ స్వర్మ గురియాలు ఇప్పుడు పాడలేను. తెల్లారి స్నానం లేదు, తెల్లారి 4 గంటల కట్టకి లేచి వచ్చాను. తప్పకుండా యూట్యూబ్లో పాటలు కూడా, తెలుగు పాటలు కూడా చాలా పాడాను నేను. మరొక మంచి విషయం ఏంటంటే నాకు ఒక ఛాన్స్ కూడా దొరికింది. ఆ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. తెలుగు సినిమాలో మూవీ చేస్తున్నాను. ఆర్పి పట్నాయక్ గారు నేను కలిసి చేస్తున్నాను. ఖచ్చితంగా త్వరలోనే విడుదల అవుతుంది. సో ఈరోజు నన్ను క్షమించాలి, ఈరోజు పాడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే దానికోసం ఒక వేరే మూడ్ ఉండాలి. ఈరోజు he is not only an advocate, he is also chairman of right, very prestigious post. You should give a big hand for Mahesh garu. అలాంటి పార్టీకి మనం తప్పని కొట్టాలి. సో మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే తప్పకుండా నేను పాటలు పాడుతాను. సారీ. థ్యాంక్ యూ సార్. విజ్ఞాన నేను తెలుగులో మాట్లాడడం కొంచెం కష్టం నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to extend my heartfelt thanks to my friend Srinivas to have literally dragged me from Bhubaneswar to this place. I am extremely happy to be with our community, especially in Vajra. So I thank Master and all those associated with this program. Thank you very much. And this is the first time that I am attending a function of this kind in Vajra. I have attended so many meetings in Jaipur, Nagarpur, but this is my first time that I am attending a meeting of our community in Vajra. Thank you very much. God bless you all. ఒక మహా వ్యక్తికి మనం గట్టిగా చేద్దామనుకున్నాం, అవ్వలేదు. ఈ సంవత్సరం వల్ల ఈరోజు మన సంస్థ నడుస్తుందని చెప్పొచ్చు. మనం అంతా కలిసి గుడ్ విషెస్తో మనం ముందుకెళ్తున్నాం. ఇంకా ముందు కూడా అతను మనకి ఫుల్గా సహకరిస్తానని చెప్పారు. బిల్డింగ్ కోసం చెప్పారు, స్థలం కోసం చెప్పారు. తప్పకుండా మనం స్థలం సమకూర్చుకుందాం. మనకు బిల్డింగ్ చేస్తానని స్థలం మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.